పాతకాలం సినిమాలు 'రాజకోట రహస్యాలు' లాంటియి లేకపోతే మన చరిత్రలో కొంతమంది రాజులు అవతల వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, లేకపోతే చిన్న చిన్న చందమామ కథల్లాంటి వాటిట్లలో రాజుని అవతల వాళ్ళని ఇరికిచ్చడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు నిజ జీవితంలో నడుస్తున్నాయి. అమెరికా మీదన ఇరాన్ ఆధిపత్యం అనేది పేపర్‌లలో, టీవీలలో అమెరికా ద్వేషులు లేదా ఇరాన్ ప్రేమికులు లేదా మోడీ ద్వేషులు సృష్టించేటటువంటి ఒక కథ. అమెరికా అంటే నాకేమి ప్రేమ లేదు. ఎందుకంటే నాకింక చిరాకు కూడా. భారతదేశం గురించి వాడు కూసే కారుకోతులు. కాకపోతే ప్రాక్టికల్‌గా మాట్లాడుకోవాలి. ఇరాన్‌ది మాటల డామినేషన్ ఎక్కువుంది. వాస్తవంగా చేతల్లో తక్కువుంది. ఇరాను దాదాపు 11,000 పాయింట్లు నాశనమైంది ఒక్క అమెరికా చేతుల్లో. ఇజ్రాయెల్ చేతుల్లో ఇంకొక 12, 20,000 పాయింట్లు. అనేక ప్రాంతాలు ధ్వంసమై ఉన్నాయి. కేవలం మాటల గాంభీర్యం, డాంబికం ప్రదర్శిస్తున్నది ఐఆర్‌జీసీ. సక్సెస్‌ఫుల్లా అంటే డౌట్‌ఫుల్. ఇరాన్ ఇప్పుడు తాజాగా అమెరికాను అడుగుతున్నది ఒకటే. హార్ముజ్ జలసంధి వదిలేయి, వదిలేయి, వదిలేయి అని బతిమలాడుతోంది. అదే ట్రంప్ పదే, పదే, పదే చెప్తున్నాడు. అట్లనే ఆయన్ని నమ్మలేం. కాకపోతే ట్రంప్ చెప్పే దాంట్లో ఒకటి ఫ్యాక్ట్. వాళ్ళు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్‌ని దిగ్బంధించారండి. హార్ముజ్ జలసంధి నుంచి ఎవరి షిప్పులు వెళ్ళనివ్వకుండా ఇరాన్ అడ్డుకుంటే, ఇరాన్ షిప్స్ ఎక్కడికి వెళ్ళకుండా అమెరికా అడ్డుకుంది. తన సరుకులు అవతలకెళ్ళలేదు. అవతల సరుకులు ఇరాన్‌కి చేరుకో. వ్యాపారం స్తంభించిపోయింది. ఈ సంక్షోభం ఇట్లాగే సాగితే గనక పెను సంక్షోభం మారద్ది. ఇరాన్‌లోకి ఒకళ్ళకొకళ్ళు తన్నుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అమెరికాతో బేరాలాడుతున్నారు. అదే ట్రంప్ డ్రామాల ఏది ట్రంప్ మాటల్లోని కాస్త ఉత్సాహం రావడానికి కారణం.